60 ఏళ్ల పాస్టర్ ఆయన ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. మరి ఇలాంటి వాళ్ళని ఏమనాలి? బలవంతపు మత మార్పిడి చేస్తున్న కారణంగా 60 ఏళ్ల పాస్టర్ని ఆయన కొడుకును అరెస్ట్ చేశారు. ఫతేపూర్ జిల్లాలోని ఒక చర్చి వెలుపల మితవాద తీవ్రవాద సంస్థ డబ్బు మరియు ఇతర వాగ్దానాలతో హిందూ మహిళలను ఆకర్షించి బలవంతంగా మతం మార్చారని ఆరోపించారని పీటీఐ నివేదికలో చాలా క్లియర్గా ఉంది. పాస్టర్ డేవిడ్ గ్లాడియన్ మరియు అతని కుమారుడు అభిషేక్ గ్లాడియన్ ఇద్దరిని కూడా పోలీస్ వాహనాలు ఎక్కించి పోలీస్ స్టేషన్కి తరలించారు. గ్రామస్తులను ప్రార్థనా సమావేశాలకు ఆహ్వానించడానికి ప్రచార వాహనాలను ఉపయోగిస్తున్నారని ఒక పోలీస్ అధికారి పీటీఐకి చెప్పినట్లు తెలుస్తోంది. చర్చిలో ప్రార్థనా సమావేశం జరుగుతుండగా కొందరు బజరంగ్ దళ్ కార్యకర్తలు బయట గుమ్ముగూడి 3 గంటల పాటు నిరసన చేశారు. హిందూ మహిళలను డబ్బు, ఉద్యోగాలు, పిల్లలకు ఉచిత విద్య వంటి హామీలతో చర్చికి రప్పిస్తున్నారని ఆరోపించారు. ఆ సమయంలో చర్చి లోపల దాదాపు 150 మంది ఉన్నారని, వారిలో పెద్ద సంఖ్య మహిళలే ఉన్నారని కూడా ఆరోపించారు.